నన్ను గెలుక్కోకురా అంటే వినవు కదా. జరగబోయేదాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి అని అర్జున్ని హేళనగా చూస్తూ అన్నాడు రుద్ర. అక్కడున్న జనాలు కూడా లంచ్ చేయడం మానేసి ఈ డ్రామానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్లలో చాలామందికి అర్జున్ ఎవరో బాగా తెలుసు. అతనితో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా వాళ్ళందరూ సులువుగానే గ్రహించారు. రే మెంటల్ నా కొడకా, నీకు మూడింద్రా, పచ్చి నెత్తురు తాగే డ్రాగన్ వస్తున్నాడు. ఈరోజు నీ చావుకి అన్నీ ముందే రెడీ చేసుకో. నీకీరోజు పాడె కట్టడం కన్ఫర్మ్ అని ఎర్రబడిన కళ్లతో సీరియస్గా అన్నాడు అర్జున్. అతని మాటలు విన్న నందినికి కూడా విచిత్రమైన భయం కలిగింది. ఇక మేఘన పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఏ క్షణమైనా టెన్షన్తో చచ్చిపోతుందేమో అనేంత భయంతో ఉంది. అందుకే రుద్రను తీసుకుని అక్కడి నుండి వెంటనే వెళ్లిపోవాలని ఫిక్స్ అయింది. మేఘన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రుద్ర. ఆమె అందమైన కళ్లల్లో దాగిన భయాన్ని గమనించి అక్కడ ఒక్క క్షణం కూడా ఆమె ఉండలేదని అతను గ్రహించాడు. మెల్లగా మేఘన చేయి పట్టుకుని, నువ్వు భయపడకో, నేనున్నాను కదా, అంత సెట్ అయిపోతుంది అని కూల్గా చెప్పాడు. మేఘన మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం రుద్ర, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. ఆమె కళ్లల్లో నీళ్లు చూడగానే రుద్ర కరిగిపోయాడు. సరేలే వెళ్దాం అని చెప్పి ఆమెను తీసుకుని అక్కడ గుమిగూడిన జనాలను తోసుకుని బయటకు వెళ్లబోయాడు. అతనలా వెళ్ళిపోతుంటే అర్జున్కి పొగరు తలకెక్కింది. ఆడి చూడండే, ఇంతవరకు తొడలుగొట్టి ఇప్పుడు తలదించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి బేవర్స్ నా కొడుకు కోసం నేను పక్క స్టేట్ నుండి రౌడీలను తెప్పించాను. నీ బతుకో, ఎక్కడికి పారిపోతున్నారా సాలే అని అందరికీ వినిపించేలా గట్టిగా నవ్వాడు. అక్కడున్నవాళ్లు కూడా రుద్ర టాలెంట్ కోతలు కోయడంలోనే కాని చేతల్లో లేదని గుసగుసలు మొదలుపెట్టారు. నందిని ఇదంతా చూసి ఊపిరి పీల్చుకుంది. అర్జున్ కూడా తోడవడంతో సంజయ్కి ధైర్యం వచ్చింది. అంత తేలిగ్గా వదలాలని అనుకోలేదు. రేయ్, ఆడపిల్లను అడ్డం పెట్టుకుని ఎక్కడికి రాపోతున్నావు? మాగాడివైతే రారా చూసుకుందాం అని రెచ్చగొట్టాడు. అతనలా అరుస్తుంటే రుద్ర వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉన్నాయి. వెంటనే మేఘన అతని చేయి పట్టుకుని, ప్లీజ్ వద్దు అని కళ్లతోనే రిక్వెస్ట్ చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే రుద్ర చూడలేకపోయాడు. అందుకనే మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రేపటి నుండి దాని చీర కట్టుకుని గాజులు తొడుక్కోరా, సెంటర్కి వెళ్లి నిలబడ్డావంటే ఇంత ముష్టి వేస్తారు అని వెళ్ళిపోతున్న రుద్రను చూసి హేళనగా నవ్వుతూ అన్నాడు అర్జున్. వీళ్లు చేస్తున్న అవమానానికి రుద్రకి రక్తం మరిగిపోతోంది. అతని పిడికిళ్లు కోపంతో బిగుసుకున్నాయి. అతని చేతుల మీద నరాలు ఉబ్బిపోయి ఏ క్షణాన చిట్లిపోతాయో అన్నట్టు కనిపించాయి. కాని మేఘన చల్లని చేతులు తన చేతులను పట్టుకుని బయటకు తీసుకువెళ్తూ ఉండడంతో ఆమె ప్రేమకు లొంగిపోయాడు. బయటకొచ్చిన తర్వాత మేఘనకు కొండంత భారం దిగినట్టయింది. కాని రుద్ర మాత్రం నిప్పులు కక్కుతున్నాడు. మేఘన ఇంకా భయపడుతూ ఉండడం చూసి, బయటకొచ్చేశాం కదా, రిలాక్స్, ఏం కాదులే అని ధైర్యం చెప్పాడు. కాని ఆ సమయంలో అతని మనసులో మరొక ప్లాన్ రెడీ అవుతోంది. వెంటనే తన జేబులను చెక్ చేసుకున్నట్లు యాక్ట్ చేశాడు. అయ్యో, నా ఫోన్ లోపలే మర్చిపోయినట్టున్నాను అని జేబులు తడుముకుంటూ చెప్పాడు రుద్ర. ఆ మాట వినగానే మేఘన మొహంలో రంగులు మారిపోయాయి. నువ్వు టెన్షన్ పడుకో, నేను ఇలా వెళ్ళి అలా వస్తాను, నువ్వు అంతవరకు ఈ బెంచ్ మీద కూర్చో అని పక్కనే ఉన్న బెంచ్ చూపించాడు. ప్లీజ్ తొందరగా వచ్చేసేయ్, నాకిక్కడ టెన్షన్తో ప్రాణాలు పోతున్నాయి అని కంగారుగా చెప్పింది మేఘన. సరేనంటూ చిరునవ్వు నవ్వి వెంటనే రెస్టారెంట్ లోపలికి పరుగుపెట్టాడు రుద్ర. మేఘనకు కొంత దూరం వెళ్లిన తర్వాత దినేష్కి కాల్ చేశాడు. హలో దినేష్, ఈ రెస్టారెంట్ ఓనర్ డీటెయిల్స్ కనుక్కో, మనం వెంటనే ఈ రెస్టారెంట్ కొనాలి, క్విక్ అని ఆర్డర్ వేశాడు. కానీ సార్, మనం ఇంతవరకు రెస్టారెంట్స్లో ఇన్వెస్ట్ చేయలేదు కదా అని అనుమానంగా అన్నాడు దినేష్. అదంతా ఇప్పుడు అనవసరం, ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేశాడు రుద్ర. అతను దేన్నైనా ఒప్పుకుంటాడు, కానీ తన వల్ల వేరొకరికి నష్టం కలగడం మాత్రం ఇష్టం లేదు. కాల్ కట్ చేసిన తర్వాత, అసలైన రాక్షసుడంటే ఎలా ఉంటాడో నీకు ఇప్పుడు చూపిస్తాన్రా అర్జున్ అని మనసులో అనుకున్నాడు రుద్ర. రెస్టారెంట్ లోపల అర్జున్ తన ఫ్రెండ్స్ ముందు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. పనిలో పనిగా రుద్రను కూడా తిడుతూ ఉన్నాడు. నందిని మౌనంగా అతని మాటలు వింటూ ఉంది. సంజయ్ మాత్రం అతన్ని కాకాపట్టడానికి పొగట్టల్లో ముంచెత్తుతూ బిస్కెట్ వేస్తూ ఉన్నాడు. అంతలో అర్జున్ చూపు మెయిన్ గేట్ దగ్గర నిలబడిన రుద్ర మీద పడింది. దాంతో ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు. ఏంట్రా, నన్ను చూడగానే హార్ట్అటాక్ వచ్చిందా అని వంకరగా నవ్వుతూ అడిగాడు రుద్ర. నీ హార్ట్ ఎలా బ్రేక్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, చావును వెతుక్కుంటూ మళ్లీ వచ్చావా అని సూటిగా అడిగాడు అర్జున్. అంతలో సంజయ్ కూడా ఎవరికో కాల్ చేసి, అన్నా ఎక్కడి వరకు వచ్చారు, ఏంటి లేటు అని సీరియస్గా అడిగాడు. రే నాన్నా, నువ్వు కూడా కాల్ చేసి నీ వాళ్లను పిలుచుకో, ఈరోజు మీ అందరికీ ఒకేసారి సమాధి కట్టేస్తా అని అర్జున్ని సీరియస్గా చూస్తూ అన్నాడు రుద్ర. ఎవడు ఎవడికి సమాధి కడతాడో కాసేపట్లో తెలుస్తుందిలే. బాగా బలిసి కొట్టుకుంటున్నావురా. నీలాంటోడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి సెంటర్లో కూర్చోబెట్టాలి.
అని పళ్ళు నూరుతూ అన్నాడు అర్జున్. అంతలో రెస్టారెంట్ మెయిన్ గేట్ దగ్గర అలికిడైంది. అటువైపుగా చూసిన అర్జున్ మొహం వెలిగిపోయింది. అక్కడ డ్రాగన్ గ్యాంగ్ ఆయుధాలు పట్టుకుని లోపలికి వస్తూ ఉన్నారు. కాని వారిలో డ్రాగన్ లేకపోవడం చూసి అర్జున్ కాస్త నిరాశపడ్డాడు. ఇలాంటి చిన్న చిన్న పనులకు డ్రాగన్ ఎప్పుడూ కూడా స్వయంగా రాడు. తన మనుషులని పంపించి సెటిల్ చేస్తాడు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. అదిగో నా మనుషులు నీ చావు కోసం రెడీగా ఉన్నారు అని గర్వంగా అన్నాడు అర్జున్. రుద్ర మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. రెస్టారెంట్ మెయిన్ గేట్ దగ్గర దున్నలకు బట్టలు వేసినట్టు కొంతమంది రౌడీలు కనిపించారు. వాళ్లను చూస్తుంటేనే అక్కడున్న వాళ్ళందరికీ గుండె గొంతులోకొచ్చింది. ఒళ్లంతా తారు పూసుకున్నట్టు వాళ్ల ఆకారాలు నల్లగా భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కడు 6.5 అడుగులకు పైనే ఉన్నాడు. విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన శరీరం, నడుము వరకు ఉన్న ఉంగరాల జుట్టుతో ఆ రౌడీలు యమకింకరుల్లా ఉన్నారు. రెస్టారెంట్లో ఉన్న ఆడవాళ్లు భయంతో అక్కడి నుండి పారిపోయారు. మగవాళ్లు కూడా ఆ రౌడీలను ఫోన్లో రికార్డ్ చేద్దామనుకున్నారు, కానీ వాళ్లకు ధైర్యం సరిపోలేదు. అక్కడి నుండి వాళ్లు కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఇక నందిని ఫ్రెండ్స్ ఈ రౌడీలను చూడగానే మెల్లగా జారుకున్నారు. వాళ్లతో పాటు నందిని కూడా వెళ్లబోతూ ఉంటే అర్జున్ ఆమె చేయి పట్టుకుని ఆపాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు డార్లింగ్? ఈ నా కొడుకు చావు చూసి వెళ్ళు. ఇంత మంచి మాస్ సీన్ని మిస్ చేస్తే ఎలా అని గర్వంగా నవ్వుతూ అన్నాడు అర్జున్. అక్కడ ఉండడం నందినికి ఇష్టం లేదు. అయినా సరే భయం వల్ల అర్జున్కి ఎదురు చెప్పలేకపోయింది. అంతలో ఆ రెస్టారెంట్లో ఉన్న వెయిటర్లు, మేనేజర్ భయపడుతూ డ్రాగన్ గ్యాంగ్ని ఆపడానికి ట్రై చేశారు. కాని వాళ్లలో ఒకడు మేనేజర్ మొహం మీద బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకు మేనేజర్ నోట్లో నుండి రక్తం కారింది. దాంతో మిగిలిన రెస్టారెంట్ స్టాఫ్ అందరూ కూడా భయంతో వెనక్కి తగ్గారు. రుద్రకి మేనేజర్ పరిస్థితి చూసి జాలేసింది. రేయ్, అమాయకుల మీద చెయ్యేస్తే బాగోదు. ఏదున్నా నాతో తేల్చుకో అని అర్జున్తో సీరియస్గా అన్నాడు. నువ్వు నాకు చెప్పేదేంట్రా, పోరా అని పొగరుగా అన్నాడు అర్జున్. అంతలో అక్కడికొచ్చిన డ్రాగన్ గ్యాంగ్లో ఒకడు, ఇక్కడ రుద్ర ఎవడ్రా అని గంభీరంగా అడిగాడు. అతని గొంతు అక్కడ మార్మ్రోగింది. అతని పేరు రంగా. రుద్ర అతని ముందుకు వెళ్లి నిలబడి, ఎవడు పిడికిలి బిగించి కొడితే పిడుగులు పడ్డట్టుంటుందో ఆడే రుద్ర. చావుకి సిద్ధంగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా అని ధైర్యంగా అడిగాడు. అతని కండలు తిరిగిన శరీరం ఆ రౌడీలతో పోటీ పడుతూ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నవారికి రుద్ర ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాడని అనిపించింది. ఒక్కోడు ఒక్కో మృగంలా ఉన్నాడు. గుండెలను చీల్చి నెత్తురు తాగేటట్టు కనిపిస్తున్నారు. నిన్ను చంపడానికి గ్యాంగ్ అక్కర్లేదు, నా ఒక్క దెబ్బ చాలో అని ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు రంగా. ఆహా, అది చూద్దాం అని వంకరగా నవ్వుతూ అన్నాడు రుద్ర. అతని నవ్వుకి రంగాకి ఒళ్ళు మండిపోయింది. కోపంతో అతని వైపు దూసుకువెళ్లాడు. కత్తుల్లాంటి చేతులతో రుద్ర మొహాన్ని ఛిద్రం చేయడానికి రెడీ అయ్యాడు. కాని రుద్ర కూడా అంతే ఆవేశంతో రెచ్చిపోయాడు. హర హర మహాదేవా అని గట్టిగా అరుస్తూ విలయతాండవం చేశాడు. తన మీదకు దూసుకొస్తున్న రంగా దాడిని తప్పించుకుంటూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాడు రుద్ర. దాంతో రంగా చేతులు ఎదురుగా ఉన్న ఒక వెయిటర్ ట్రేకి తగిలింది. ఆ ట్రేలో ఉన్న హాట్ సూప్ మొత్తం అతని మొహం మీద పడి వేడివేడి పొగలు పైకి ఎగబాకాయి. ఆ వేడికి తట్టుకోలేక మంట మంట కాలిపోయింది అని కళ్ళు మూసుకొని అరిచాడు రంగా. మళ్ళీ అంతలోనే కోపంతో ఊగిపోతూ రుద్ర మీద మరోసారి దాడి చేయడానికి దూసుకువెళ్లాడు. ఈసారి కూడా రుద్ర తెలివిగా పక్కకు తప్పుకోగానే రంగా మరొక ట్రే మీద పడ్డాడు. దానిలో కూల్ డ్రింక్ ఉంది. ఆ డ్రింక్ మొత్తం అతని తల మీద పడిపోయింది. ఏంటి బాస్, కూలయ్యావా అని వెటకారంగా అడిగాడు రుద్ర. అతని వెటకారం రంగా పుండు మీద కారం జల్లినట్టయింది. దాంతోపాటు అక్కడున్న జనాలు కూడా రంగాని చూసి నవ్వుకున్నారు. ఒక మూలలో నిలబడిన వెయిటర్లు విజిల్స్ వేస్తూ చప్పట్లు కొడుతున్నారు. ఇదంతా చూసిన రంగా ఒళ్ళు తెలియని కోపంతో రగిలిపోయాడు. ఇక అర్జున్ సంగతి సరే, అతని మొహంలో నెత్తురు చుక్క మిగల్లేదు. రుద్ర నవ్వుతూ రంగాకి ఒక టిష్యూ ఇస్తూ, ముందు మొహం తుడుచుకో, ఆ తర్వాత ఫైటింగ్ కంటిన్యూ చేద్దాం అని అన్నాడు. అప్పటికే కోపంతో అవమానంతో రగిలిపోతూ ఉన్న రంగా తన గ్యాంగ్ని చూసి, రే బేవకోఫ్, అలా చూస్తున్నారేంట్రా, ఈడి ఖేల్ ఖతం చేయండి అని గొంతు చించుకున్నాడు. మరుక్షణం గ్యాంగ్ గట్టిగా అరుస్తూ రుద్ర మీదకు దూసుకొచ్చారు. అతను మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్న చోటనే నిలబడ్డాడు. ఈ బఫెలోస్కి బాడీ పెరిగింది గాని బ్రెయిన్ పెరగలేదు అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు రుద్ర. అతడు కరుడుగట్టిన టెర్రరిస్టులను కూడా ఒంటి చేత్తో మట్టి కరిపించాడు. అలాంటిది ఈ సన్నాసులు అతనికి ఒక లెక్క కాదు. వాళ్లంతా తన మీదకు దూసుకురాగానే, హర హర మహాదేవా, శంభో శంకర అని అరుస్తూ తుఫాన్లా చెలరేగిపోయాడు. అతని వేగాన్ని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. అతను కొట్టే ఒక్కొక్క దెబ్బ ఏనుగు బలంతో నిండి ఉంది.
అతను పిడికిలి బిగించి కొడుతూ ఉంటే రౌడీ వెధవల ఎముకలు విరిగిపోతున్న శబ్దం వినిపిస్తోంది. అందరూ చూస్తూ ఉండగానే రంగా గ్యాంగ్ రక్తం కక్కుకుంటూ నేల మీద పడిపోయారు. ఏంట్రా అర్జున్, ఈ డోస్ సరిపోతుందా, ఇంకా కావాలా? ప్రతిసారి ఇలాంటి బఫూన్స్ ని నమ్ముకొని నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావురా ఈడియట్ అని అర్జున్ని సీరియస్ గా చూస్తూ అడిగాడు రుద్ర. అతని మాటలకు అర్జున్కి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. కింద పడిన ఆ రౌడీలను కాళ్లతో తన్నుతూ, పనికి మాలిన దద్దమల్లారా, చూడ్డానికి ఎద్దుల్లా ఉన్నారు, ఒక్కడిని చంపలేకపోయారు. థు, మీరు రౌడీలు, మీకో గ్యాంగ్ అని అసహ్యంగా చూస్తూ అన్నాడు అర్జున్. అంతలో రెస్టారెంట్ మెయిన్ గేట్ భళ్ళున తెరుచుకుంది. అక్కడికొచ్చిన వాళ్లను చూడగానే సంజయ్ కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. వాళ్లు మరెవరో కాదు, అండర్ వరల్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్, వాళ్ల లీడర్ బాబ్జీ. ఈ పనికి మాలిన సన్నాసులు నమ్ముకొని లాభం లేదు బ్రో, వాణ్ణి చంపడానికి మా అండర్ వరల్డ్ కిల్లర్స్ సరిపోతారు అని అర్జున్తో గర్వంగా చెప్పి బాబ్జీ దగ్గరకు పరుగులు తీశాడు సంజయ్. నీకోసమే వెయిట్ చేస్తున్నానా, ఈరోజు ఆ బఫున్ గాడికి నరకం చూపించు, వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి వాడి నెత్తురు తాగో అని రుద్రను చూపిస్తూ సీరియస్గా అన్నాడు సంజయ్. రుద్రని చూడగానే బాబ్జీకి గుండెలు అదిరిపోయాయి. క్షణం ఆలస్యం చేయకుండా రుద్ర ముందుకు వెళ్లి మోకాళ్ల మీద కూలబడ్డాడు. అది చూసి సంజయ్కి దిమ్మ తిరిగిపోయింది. ఏం చేస్తున్నావన్నా, ఈ ఫాల్తుగాడి ముందు మోకాళ్ల మీద పడ్డావేంటి అని కంగారుగా అడిగాడు సంజయ్. బాబ్జీ ఒక్కసారిగా లేచి సంజయ్ చెంప పేలిపోయేలా కొట్టాడు. రే మెంటల్, ఆయనే మా కింగో, మా లీడర్, ఆయన్ని చంపమంటావా? ఇంకోసారి నన్ను ఈ పనికి పిలిచినావంటే ముందు నిన్ను చంపి పాడదోబుతా, ఖబర్దార్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి తన వాళ్లను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంజయ్కి ఇదంతా చూసి మైండ్ బ్లాక్ అయింది. నందినికి మాత్రం అక్కడ జరుగుతున్నది అర్థం కావడం లేదు. తెల్లమొహం వేసి చూస్తూ ఉండగా రుద్ర ఆమె దగ్గరకు వెళ్ళాడు. అతని కళ్లల్లో నిప్పురవ్వలు కురుస్తూ ఉన్నాయి. కోపంతో అతని నరనరాలు రగిలిపోతూ ఉన్నాయి. ఆడదానివని ఇంతకాలం చూసి చూడనట్టు వదిలిపెడుతున్నాను, నా మీద పగ తీర్చుకోవడానికి ఇంతలా దిగజారిపోతావా అని సీరియస్గా అడిగాడు. అతనికి సమాధానం చెప్పడానికి మొదటిసారి నందిని మాటలు వెతుక్కుంది. భయంతో ఆమె గొంతు మూగపోయింది. ఏంటి సౌండ్ రావట్లేదు? ఓహో, నీ స్విచ్ అక్కడుంది కదా, వాడికి ఓ కోటింగ్ ఇచ్చొస్తానుండు అని అంటూ అర్జున్ వైపు నడిచాడు రుద్ర. అతను అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే అర్జున్ గుండెల్లో పిడుగు పడుతున్నట్టు అనిపించింది. వెనక్కి పారిపోవడానికి ట్రై చేశాడు. కాని అంతలోనే అర్జున్ కడుపులో బలంగా తన్నాడు రుద్ర. దాంతో అర్జున్ చేతిలో ఉన్న వుడెన్ బాక్స్ ఎగిరి రుద్ర చేతుల్లోకొచ్చింది. అదే సమయంలో దూరంగా ఎగిరిపడిన అర్జున్ రక్తం కక్కుకున్నాడు. ఆ వుడెన్ బాక్స్ జేబులో పెట్టుకున్న రుద్ర, ఇక్కడ ఇంకొకడు బ్యాలెన్స్ ఉండిపోయాడు అంటూ సంజయ్ వైపు నడిచాడు. ఇంతకుముందే అతని చేతిలో ఫుల్లు కోటింగ్ వేయించుకున్న సంజయ్కి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. నీరసం ఆవహించి స్పృహ కోల్పోతాడేమో అనిపించింది. కాని రుద్ర అతనికి బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టే ఛాన్సే లేదు. అక్కడి నుండి సంజయ్ పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగానే అతని వీపు మీద బలంగా ఒక్క పిడికిలి దెబ్బ వేశాడు. 1000 వోల్టుల కరెంట్ షాక్ వెన్నులో పాకుతున్నట్టు అనిపించి సంజయ్ గట్టిగా అరిచాడు. ఈ డోసు సరిపోతుందా, ఇంకా కావాలా అని నేల మీద పడిపోయిన సంజయ్ని చూస్తూ సీరియస్గా అడిగాడు రుద్ర. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందర్నీ ఒక చూపు చూసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కోపంతో అవమాన భారంతో రగిలిపోతున్న నందిని అక్కడే మౌనంగా నిలబడింది. ఆమె మొహం ఎర్రబడిపోయింది. మనసులో రుద్రని కసితీరా తిట్టుకుంటూ ఉంది. కాని ఆ క్షణంలో రుద్రను ఆపడం అంత సులువు కాదనే విషయం ఆమెకు అర్థమైంది. కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రుద్ర అసలు రహస్యం అర్జున్ తెలుసుకుంటాడా? దినేష్కి అర్జున్ ఏమని సమాధానం చెప్తాడు? నందిని నెక్స్ట్ వేసే ప్లాన్ ఏంటి? రుద్రనే సాల్వ్ చేయాల్సిన సమస్య ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.